మై మా ప్రభు నిన్ను నీ స్తుతింతును నిన్ను నీ స్తుతింతును నమ్మకమైన నా ప్రభు కరుణతోడ పిలిచియు స్థిరపరచి కాపాడినా స్థిరపరచి కాపాడినా కరుణతోడ పిలిచియు స్థిరపరచి కాపాడినా స్థిరపరచి కాపాడినా స్థిరపరచిన నా ప్రభున్ ఒకడిని స్తుతింతుము స్థిరపరచిన నా ప్రభున్ ఒకడిని స్తుతింతును నమ్మకమైన నా ప్రభు నిన్ను నీ స్తుతింతును నిన్ను నీ స్తుతింతును నమ్మకమైన నా ప్రభు ఎన్నోసార్లు నీ కృపన్ విడచియుంటినో ప్రభు విడచియుంటినో ప్రభు ఎన్నోసార్లు నీ కృపన్ విడచియుంటినో ప్రభు విడచియుంటినో ప్రభు మన్నాన తోడ నీ దరిన్ చేర్చినన్ క్షమించితివి మన్నాన తోడ నీ దరిన్ చేర్చినన్ క్షమించితివి నమ్మకమైన నా ప్రభు నిన్ను నీ స్తుతింతును నిన్ను నీ స్తుతింతును నమ్మకమైన నా ప్రభు పత్రిక పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 13 నుండి 18 వరకు చదవండి. ప్రస్తుతం మీరు మంచి విషయముల్లో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయవాడు ఎవడు? మీరు ఒకవేళ నీతి నిమిత్తము శ్రమ పడినను మీరు ధనిలే. వారి బెదిరింపునకు భయపడకుడి, కలవరపడుకుడి. నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మల్ని హేతువు అడుగు ప్రతి వానికిని సాత్వికముతోనూ భయముతోనూ సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయములందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. అప్పుడు మీరు దేని విషయమై దుర్మార్గులమైన దూషించబడుదురో దాని విషయమై క్రీస్తునందున మీ సత్ప్రవర్తన మీద అపనింద వేయవారు సిగ్గుపడుదురు. దేవుని చిత్త మాలాగున ఉన్న ఎడల కీడు చేసి శ్రమపడుట కంటే మేలు చేసి శ్రమపడుట ఏ బహు మంచిది. ఏదైనగా మనల్ని దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయములో చంపబడియు ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాపముల విషయంలో ఒక్కసారి శ్రమపడెను. దేవుడి వాక్యమును మన కొరకు దీవించును. ప్రేమ గల తండ్రి, మీకు వందనాలు. ఈ మాటల్లో ఉన్న జీవము వెలుగు నీ ప్రజలు పొందినట్లు సహాయం చేయి.
యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. సమాజంలో మన భక్తికి రుజువులు అడిగేవాళ్ళు, మన విశ్వాసానికి కారణాలు అడిగేవాళ్ళు సమాజంలో. ఏంటి మీ హోప్ ఏంటి, మీ విశ్వాసం ఏంటి, మీ ధైర్యం ఏంటి, ఏముంది అసలు, యేసు ప్రభులో ఏముంది అసలు, ఎందుకు మీరు ఇంత పాకులాడుతున్నారు, ఎక్కడో కనబడని దాన్ని గురించి మీరు ఎందుకు ఇంత ప్రయాసపడుతున్నారు అని మన నిరీక్షణకు హేతు అడిగేవారు సమాజంలో చాలా మంది ఉన్నారు. అందుకే అక్కడ చక్కని మాట వ్రాయి, మీ నిరీక్షణ గురించి హేతువు అడుగు ప్రతివానికి అని వ్రాయబడు. నిర్మలమైన మనస్సాక్షి గలవారై మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మును హేతువు అడుగు ప్రతివానికి. అంటే there are peop- there are people who will question our faith and hope which we have in Christ. అప్పుడు మనం సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉండాలి. అయితే ఆ సమాధానం ఎలా చెప్పాలో చెప్పాడు అనమాట. హేతు అడుగు ప్రతివానికి సాత్వికముతోనూ భయముతోనూ సమాధానము చెప్పుటకు. ఇప్పుడు రెండు క్వాలిటీస్ ఎందుకు? ఒక వ్యక్తికి సమాధానం చెప్పేటప్పుడు సాత్వికం అంటే తగ్గింపు, ఓర్పు. అవతల నుండి ప్రశ్నలు చాలా కఠినంగా వస్తున్నప్పుడు నవ్వకపోయినా ప్రవీణ్ పగడాల గారిలాగా మనం నవ్వలేము. నవ్వకపోయినా సాత్వికం అంటే మేనరిజం ఉంటుంది. నెమ్మదిగా వాళ్ళు ఎంత ఎత్తున అరిసినా కానీ మనం నెమ్మదిగా సమాధానం చెప్పడం, అది మనకు తెలియాలి. అందులో చాలా అద్భుతం జరుగుతుంది. ఏంటి నేను ఇంత రెచ్చగొడుతున్నా కానీ ఇతను ఇంత నెమ్మదిగా ఓపిక సాత్వికంగా సమాధానం చెప్తాడని ఆశ్చర్యపోవాలి. ఎదుటి వ్యక్తి మనల్ని ఇరిటేట్ చేస్తున్నప్పుడు, రెచ్చగొడుతున్నప్పుడు నువ్వు చూపించే మేనరిజం, నువ్వు చూపించే నమ్రత, నువ్వు చూపించే ఆ ఏమంటారు అది ఆ నెమ్మది కలిగిన విధానము అవతల వ్యక్తిని ప్రశ్నించేదిగా ఉండాలి. భయం ఎందుకు? ఒకటి సాత్వికం, రెండు ఉండవలసిన క్వాలిటీ భయం. భయం ఏంటి? జాగ్రత్త అన్నమాట. నేనేమన్నా తప్పు మాట్లాడతానేమో, తప్పు చెప్తానేమోననే భయం అనమాట. సాత్వికమేమో మేనరిజం అయితే, భయం ఏమో తప్పు చెప్పకుండా జాగ్రత్త పడడం. తప్పు చెప్పకుండా జాగ్రత్త. అసలు మనకున్న నిరీక్షణ ఏంటి? వాట్ ఈస్ అవర్ హోప్? మనకున్న నిరీక్షణ ఏంటంటే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రక్షణ సువార్తను విని విశ్వసించినప్పుడు ఎఫెసీ 1:13 ప్రకారంగా 14 ప్రకారంగా విశ్వసించినప్పుడు వాగ్దానం చేయబడిన ఆత్మ చేత మనం ముద్రించబడ్డాం. అది నిజం.
దేవుని ఆత్మచేత గనక మనం ముద్రించబడకపోతే ఈ డిజైర్ ఫర్ గాడ్స్ వర్డ్, డిజైర్ ఫర్ ప్రేయర్, డిజైర్ ఫర్ ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, లాంగింగ్ టు హియర్ ద వర్డ్ ఆఫ్ గాడ్, ఇవన్నీ ఉండవు. వాక్యం వినాలనే తపన, ప్రార్థన చేసుకోవాలనే ఆశ, దేవుని సన్నిధికి వెళ్ళాలనే యాంగ్జైటీ, ఆశ, అవి ఉండవు. అవి ఎవరికి ఉంటాయంటే నిజంగా దేవుని ఆత్మ కలిగిన వారికి ఉంటాయి. కాబట్టి ఏంటి మనకున్న నిరీక్షణ? డెఫినెట్లీ, నిశ్చయంగా మనం ప్రభుతో ఉంటాం చనిపోతే. అది మన నిరీక్షణ. ఈ నిరీక్షణ గురించి హేతు అడుగు ప్రతివానికి మన సమాధానము సాత్వికముతోనూ, మేనరిజం, భయముతోనూ, జాగ్రత్త, తప్పు చెప్తామేమో తప్పు చెప్పకుండా ఉండాలి అని వ్రాయబడి. అది 15-16 వచ్చిన. చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. అదొకటి. ప్రభువుగా ప్రతిష్ఠించుడు అనే దాంట్లో చిన్న డిఫరెన్స్ ఏంటంటే, రక్షకుడుగా అంగీకరించాము కానీ ప్రభువుగా మనం అనుదిన జీవితంలో కలిగి ఉన్నామా అనేది ప్రశ్న. అసలు ప్రతిష్ఠించండి అంటున్నాడు. ఒక వస్తువుని మందిరములో ప్రతిష్ఠిస్తాం, ఆల్టర్ తయారు చేస్తాము. ఉదాహరణగా చెప్తున్నాను, ఆల్టర్ను తయారు చేసి ఆ వాక్యం చెప్పే చోట పెట్టి, ఇది పరిశుద్ధ స్థలంలో ఉండవలసింది, ఇలా ఉండవలసింది, ఇక్కడ ఉండవలసింది. పరిశుద్ధ స్థలంలో అక్కడ హెడ్, మందిరానికి హెడ్ గా భావించే స్థలంలో ఆ ఆల్టర్ని మనం పెట్టి, ఉదాహరణకి చెప్తున్నాను, ఆరాధన చేసేటప్పుడు ఆ ఆల్టర్ ఎదురుగా మనమందరం తలలు వంచి ఉంటాం. అక్కడ వాక్యం చెప్పేవాళ్ళు తలలు వంచుతారు, కాంగ్రిగేషన్ అంతా తలలు వంచుతారు ప్రభువుని ఆరాధించడం. మన ఎదురుగా ఏముంది? ఆల్టర్ ఉంది. మరో మాట చెప్పాలంటే, అక్కడ దేవుడు, దేవుని సింహాసనం ఉన్నట్టు. అక్కడి నుండి దేవుడు తన ప్రజలతో మాట్లాడుతున్నట్టు. నీ దాసుడు ఆలకించుచున్నాడు ప్రభువా, సెలవిమ్ము అని మనం అంగీకరించినట్టు. అది ప్రతిష్ట అంటే. అది క్రీస్తును మీ హృదయములలో ప్రభువుగా ప్రతిష్ఠించుడి అంటే, ప్రతి విషయములో నీవు చెప్పినట్టు మేము చేస్తాం ప్రభువా. ప్రతి విషయంలో నీవే మా అధికారివి. యు ఆర్ మై హెడ్, యు ఆర్ అవర్ హెడ్. వాట్ ఎవర్ యు కమాండ్, వాట్ ఎవర్ యు సజెస్ట్, we are ready to do. Lord, please speak and order. We are willing, or we are ready to do whatever you command. మీరేం చెప్తారో దాన్ని చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం ప్రభువా అని. ప్రభువు అంటే ఏలువాడు, ప్రభువు అంటే పాలించువాడు. నీ ప్రభుత్వానికి, నీ అధికారానికి, నీ ఆజ్ఞకు వాటిని మేము శిరసావహిస్తాం. రక్షించబడ్డాం, రక్షకుడుగా అంగీకరించాం, కానీ ఇప్పుడు ప్రభువుగా ప్రతిష్ఠించాలి. ఆల్టర్ ఎదురుగా కాంగ్రిగేషన్ అంతా నమస్కరించినట్లుగా
ప్రభు అక్కడ సింహాసనాసీనుడై ఉండగా నీవు ఏమి చెబితే దాన్ని మేము చేయడానికి సిద్ధంగా ఉన్నామని శిరస్సు వంచి లోబడినట్టుగా లోబడాలి. అలాగా ప్రభు అయిన యేసుక్రీస్తుని మన హృదయంలో ప్రతిష్ఠించాలి. అలా ప్రతిష్ఠించినప్పుడు మన సమాధానాలు బాగుంటాయి. అందుకే పైన ప్రతిష్ఠించుటనే పదానికి ముందు పైన ఇంకొక సలహా కూడా ఉంది. మీరు మంచి విషయంలో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయవాడెవడు? అది జనరల్ స్టేట్మెంట్. మంచి విషయంలో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయవాడెవడు? ఇక్కడ ఒకటి ఆలోచించాలి. ఇప్పుడు ఇండియన్ కాంటెక్స్ట్ లోనే అంటే జనరల్ గా మత సంబంధమైన పిచ్చి ఉంటే తప్ప, అవతలోడికి మత సంబంధమైన పిచ్చి ఉంటే తప్ప, మత సంబంధమైన ఆలోచనలతో నింపబడితే తప్ప, కామన్ ఇండియన్ ఏ కులమైనా ఏ మతమైనా నువ్వు మేలు చేస్తా ఉంటే నీకు హాని చేస్తాడా? మంచి విషయాల్లో మనం ఆసక్తి కలిగి పనిచేస్తూ ఉంటే, సొసైటీకి మనం హెల్ప్ చేస్తూ ఉంటే మనకు హాని చేస్తాడా? చెయ్యడు. స్పెషల్లీ ఇండియన్ కాంటెక్స్ట్ లో ఇప్పుడు మనం భయపడుతుంది ఏంటంటే, మనం కీడు చేసిన ప్రాబ్లమే, కీడు చేస్తే మామూలుగా ప్రాబ్లం, మేలు చేసిన ప్రాబ్లం, కీడు చేసిన ప్రాబ్లం అని క్రిస్టియన్స్ అందరూ సైలెంట్గా ఉండిపోతున్నారు. అసలు ఏమీ చేయట్లా, మంచి చేయట్లా, చెడు చేయట్లా. ఎక్కువ పాళ్ళు క్రిస్టియన్స్. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే, నువ్వు మంచి చేస్తా ఉంటే ఎందుకు హాని చేస్తాడు అనేది ఇక్కడ పాయింట్. మన ఇండియన్ కాంటెక్స్ట్ లోనే మనం ఏం చేయాలి? మంచి చేస్తూ ఉండడమే మన పని. సాధారణంగా మంచి చేసే వ్యక్తిని ఎవరు తృణీకరించరు. సాధారణంగా మంచి సోషల్ సర్వీస్ చేసే వ్యక్తిని ఎవరో కూడా తక్కువ అంచనా వేయరు. అందుకే మనం సువార్త ప్రకటించడానికి కూడా వాడవలసినటువంటి ఒక కొత్త పద్ధతి ఏంటంటే సోషల్ సర్వీస్. నాటి మిషనరీస్ అంతా అదే కదా చేశారు. విద్యా వైద్యానికి ప్రాముఖ్యత ఇచ్చి హాస్పిటల్స్ నిర్మించి, స్కూల్స్ నిర్మించి మేలు చేశారు మన దేశానికి. భయంకరమైన మేలు, మామూలు మేలు కాదు, ఎవరి ఊహకు అందని మేలు. అంటే దేవుడు, ఇన్ అదర్ వర్డ్స్, గాడ్ came to India. God's love came to India. God's compassion came to India. దేవునికున్న ప్రేమ, దేవునికున్న కనికరం, దేవునికున్న జాలి భారతదేశానికి వచ్చింది. మానవ రూపంలో వచ్చింది, మిషనరీస్ రూపంలో వచ్చింది. అప్పట్లో ఎవరు హాని చేయలేదు. ఎవరో కొంతమంది మత పిచ్చి పట్టిన వారి చేత హింసించబడ్డారు, బాధించబడ్డారు. కానీ కాబట్టి ద క్వశ్చన్ ఈజ్, మీరు మంచి విషయంలో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయవాడెవడు? కామన్ గా ఎవడు చేయడు కదా. ఎంత శత్రువు అయినా, ఎంత హిందూ అయినా, ఎంత ముస్లిం అయినా, ఎంత రవిడీ అయినా నువ్వు మేలు చేస్తా ఉండడం గమనిస్తే నీకెందుకు హాని చేస్తాడు? కాబట్టి ఇందులో ఆ స్టేట్మెంట్ లో, ఆ క్వశ్చన్ లో మనం నేర్చుకోదగిన విషయం చాలా ఉంది. అండ్ దెన్ మనం ఇప్పుడు ఏం చూస్తున్నామంటే, క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి అనే దాంతో పాటు 14వ వచనం, మీరు ఒకవేళ నీతి నిమిత్తము శ్రమపడినను మీరు ధన్యులే. కంటిన్యూషన్ ఇప్పుడే కదా మనం అనుకున్నాం. మత సంబంధమైన విషయాలు ఉంటే తప్ప, దానిని బట్టి మనుషులు మన మీదకి వస్తే తప్ప, మామూలుగా సాంఘిక పరమైనటువంటి మేలు మనిషికి చేస్తున్నప్పుడు ఎవరు మనకు హాని చేయరు. దానికి అనుబంధంగా ఒకవేళ మేలు చేసి శ్రమ పొందుతున్నారా?
అట్లయితే మీరు ధన్యులే కదా. కాబట్టి వారి బెదిరింపునకు భయపడకుడి, కలవరపడకుడి. బెదిరింపునకు భయపడవద్దు, అది మనం చేయాల్సింది. బెదిరింపుకి భయపడొద్దు, కలవరపడవద్దు. అది మనం నేర్చుకోవాలి. అది దేవుడే మనకు సహాయం చేస్తాడు. ఇప్పుడు చూడండి, కాంటెక్స్ట్, మనం మంచి చేస్తున్నాం, ఆ విషయంలో ఆసక్తి కలిగి ఉంటే సాధారణంగా ఎవరు హాని చేయరు. ఒకవేళ చేసినా మనం ధన్యులమే గాని ప్రభు దృష్టిలో. దాన్ని బట్టి మీరు భయపడకుండా ధైర్యంగా ఉండండి. ఎందుకంటే దేవుడు మనకు వాగ్దానాలు ఇచ్చాడు. మీరు కలవరపడవద్దు, మిమ్మల్ని విడువని ఎడబాయని వాగ్దానం చేశాడు. కాబట్టి వాగ్దానాలు పట్టుకొని, దేవుని మాట పట్టుకొని మనము భయపడకుండా ధైర్యంగా మనం ముందుకెళ్ళాలి. ఇంతకు ముందు మనం వివరించుకున్నట్టుగా నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మల్ని హేతు అడుగు ప్రతివారి. కాబట్టి ఒకటి, బెదిరింపుకు భయపడకూడదు, కలవరపడకూడదు. ఆ మాటలు గుర్తుంచుకోండి. నీతి నిమిత్తం శ్రమ పడినా మనకు మంచిదే. అదేమో అవగాహన ఉండాలి. నీతి నిమిత్తం శ్రమ పడడం మంచిదే అనే అవగాహన ఉండాలి. తర్వాత భయపడకూడదు, కలవరపడకూడదు, నిర్మలమైన మనస్సాక్షి కలిగి ఉండాలి. అంటే దోషారోపణ చెయ్యని మనస్సాక్షి కలిగి ఉండాలి. తర్వాత ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి. తర్వాత క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించాలి. అది ఇవి మనం కలిగి ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా సాత్వికంతో, సమాధానంతో మనం సాత్వికంతో, భయంతో సమాధానం చెప్తాం. కాబట్టి ఇక్కడ కీ పాయింట్, నిర్మలమైన మనస్సాక్షి గలవారై మీలో ఉన్న నిరీక్షణ హేతు అడుగు ప్రతివానికి సాత్వికముతో, భయముతో సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి. ప్రభువుగా దేవుణ్ణి మనం ప్రతిష్ఠించుకున్నప్పుడు పై లక్షణాలు ఆటోమేటిక్ గా మనకు ఉంటాయని చెప్పడం అన్నమాట. అది అప్పుడు మీరు దేని విషయం దుర్మార్గులను దూషింపకూడదు, దాని విషయమై క్రీస్తునందున్న మీ సత్ప్రవర్తన మీద అపనింద వేయి వారు సిగ్గుపడతారు. అరే, ఇతను మనం అపార్థం చేసుకున్నామే, ఏదో చేసేస్తున్నాడు, ఏదో అయిపోతున్నాడు అనుకున్నామే, మన మతానికి, మన పరిస్థితులకి ఏదో దెబ్బతీస్తున్నాడు అనుకున్నామే. కానీ ఇంత సాత్వికం, ఇంత నెమ్మది, ఇంత మంచితనము, ఇంత ప్రేమ, ఇంత మేలు చేసే గుణం ఇతని దగ్గర ఉందే. అయ్యో, మనం తొందరపడ్డామని వాళ్ళు మన ఎదురుగా ప్రశ్నలు అడిగి, వాదాలు వాదించి గందరగోళం చేయాలనుకున్న వాళ్ళందరూ సిగ్గుపడిపోతారు. దేని విషయమై దుర్మార్గులని దూషింపబడదురు, దాని విషయమై క్రీస్తునందున్న మీ సత్ప్రవర్తన మీద అపనింద వేయువారు సిగ్గుపడదురు. క్రీస్తునందు ఏంటి మన సత్ప్రవర్తన? సాత్వికము, భయము, నిర్మలమైన మనస్సాక్షి కలిగి ఓపికతో సమాధానం చెప్పడం. అది క్రీస్తునందు మన సత్ప్రవర్తన చూచి అపనింద వేయువారు సిగ్గుపడదురు. ఇప్పటికే మన మీద కొన్నిసార్లు ఎలా జరుగుతుందంటే, చాలా మంచోళ్ళను కూడా మనం నమ్మలేం. అట్లా వినబడతాయి వార్తలు, మనకు అట్లా వినబడతాయి. చాలా మంచోళ్ళను కూడా, ఏంది ఆశ నెట్టోడా, విజయ్ కుమార్ ఎలాంటోడా, ఏంటి అమ్మాయి ఎలాంటిదా,
ఏంటి జ్యోతిరాణి గారు ఇలాంటి వాళ్ళు? అది చాలా గొప్ప వ్యక్తి అనుకున్నావే అని ఆశ్చర్యపోయేటట్టుగా ఉంటది వేరే వాళ్ళు మనల్ని గురించి మాట్లాడేటప్పుడు. కానీ ఎవరు మనల్ని గురించి చెడుగా విన్నారో వాళ్ళు ఒరిజినల్ గా మన దగ్గరకు వచ్చి మన ప్రవర్తన, మన మాట తీరు, మన రిసీవింగ్, మన రెస్పెక్ట్, మన ప్రేమను చూసినప్పుడు వాళ్ళు సిగ్గుపడతారు. అపనింద వేసేవాడు సిగ్గుపడతాడు, అపనిందను నమ్మిన వాడు మరీ సిగ్గుపడతాడు. అయ్యో, నేనెంత తప్పుగా ఆలోచించాను, ఎంత బుద్ధిహీనురాలు నేను. ఆ సిస్టర్ గురించి, ఆ బ్రదర్ల గురించి అంత తప్పుగా ఆలోచించాను. అయ్యో ప్రభువా క్షమించు నాయన అని ఇతరులు పశ్చాత్తాపడేటట్టుగా చేస్తాడు. ఎందుకు? క్రీస్తునందు నీ సత్ప్రవర్తన, నీ ప్రేమ వారిని ఆలోచింపచేసింది. అది ఏంటి మనం ఇలా అనుకున్నాము, నేను వాళ్ళు వాళ్ళు చెప్పిన మాట, వీళ్ళు చెప్పిన మాట ఇలా అనుకున్నాను, ఒరిజినల్ గా అది కాదే, ఒరిజినల్ గా అన్నది కాదే, అక్క అది కాదే అని నింద వేసిన వాడు సిగ్గుపడతాడు. ఆ నిందను విన్నవాడు ఆ నిందను విన్నవాడు కూడా ఆ నింద వేసిన వాడినే తిడతాడు. ఆ నింద వేసిన వాడినే తిడతాడు. ఇంకా ఏమంటాడంటే, అయితేమిలే, అయినా గాని మొన్న మంచోడే, మొక్క మంచిదే, అయితే ఏందంట అంటారు. ఎందుకు అంటారంటే, క్రీస్తునందు నీ సత్ప్రవర్తన నీ మీద ఉన్న వ్యతిరేకులను కూడా వ్యతిరేకించేటట్టు చేస్తుంది. అటువంటి గొప్ప ప్రభావము క్రీస్తునందున్న సత్ప్రవర్తనకి ఉంది. నీ మీద ఉన్న వ్యతిరేకులను కూడా వ్యతిరేకించేటట్టు, మధ్యవర్తులు, అపనిందలు విన్నవారు, వాళ్ళు నీ పక్షాన చేరేటట్టుగా దేవుడు చేస్తాడు. అందుకే 37వ కీర్తనలో ఒక అద్భుతమైన మాట, ఆయన నీ నిర్దోషత్వమును మధ్యాహ్నము వలె వెల్లడి చేయును అని వ్రాయబడను. ఆయన నీ నిర్దోషత్వమును మధ్యాహ్నము వలె వెల్లడి చేస్తాడండి ఆయన. అవును ప్రియ సహోదరుడా, సహోదరి, ఇలా అనుకుందాం మనం. మంచి విషయంలో ఆసక్తి గలవారైతే మనకు హాని చేసేవాడు ఎవడు లేడు. ఆ హాని చేసేవాడు ఏదో మత ఛాందసత్వముతో నిండిన వాడైతే తప్ప ఒరిజినల్ గా మనకెవరు హాని చెయ్యరు అని చెప్పడం అన్నమాట. తర్వాత ఎవరైనా మనల్ని ప్రశ్నిస్తున్నప్పుడు, ఒకవేళ హాని అయినా గాని మంచిదే కదా అంటాడు, హాని చేసినా గాని మంచిదే కదా అంటాడు క్రీస్తు నిమిత్తం. తర్వాత సాత్వికముతోనూ భయముతోనూ మనము సమాధానం చెప్పడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి. అది అది మస్ట్. సాత్వికం అంటే మేనర్స్, భయం అంటే జాగ్రత్తగా తప్పు మాట్లాడతానేమో, తప్పు చెప్తానేమో అనుకుంటూ అలాగా ఉంటామన్నమాట. ఉండాలి. క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించడం అనేది అల్టిమేట్ అన్నమాట. క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించి ఆ పుల్పిటి దగ్గర సేవకులు వాక్యం చెప్పినప్పుడు మనం కింద కూర్చుని ఏ విధంగా అయితే ఓకే, అలాగే, నిజమే, కరెక్టే అని ఒప్పింపబడుతూ, తప్పు తెలుసుకొని ఒప్పింపబడుతూ, క్షమించు ప్రభువా, ఆయన గొప్పతనం తెలుసుకొని, అవును ప్రభువా నీకు స్తోత్రాలు అని కింద కూర్చున్న మనము ఆ సింహాసనం మీద నుండి వచ్చే మాటలకి ఎలాగ తల వంచుతామో అలాగా ప్రభువును ప్రతిష్ఠించి హృదయంలో ఆయన నాయకత్వాన్ని, ప్రభుత్వాన్ని, ఆయన ఏమి కమాండ్ ఇస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనలో, దానికి లోబడి అలాగ మనం ప్రతిష్ఠ చేసుకున్నప్పుడు మిగిలినవన్నీ సులభం అవుతాయి. పైన చెప్పినవన్నీ కూడా చాలా సులభం అవుతాయి. మేనరిజం కానీ, జాగ్రత్తగా ఉండడం కానీ, అవన్నీ కూడా చాలా సులభం అవుతాయి.
చాలా బాగుందమ్మా. దేని విషయమై దుర్మార్గులను దూషింపబడదురో దాని విషయమై క్రీస్తునందున్న మీ సత్ప్రవర్తన మీద అపనింద వేయువారు సిగ్గుపడుదురు. దేవుని చిత్తం అలాగున్న ఎడల కీడు చేసి శ్రమ పట్టు కంటే మేలు చేసి శ్రమ పట్టు మంచిది. ఎంత బాగుందన్నమాట. దేవుని చిత్తం అలాగున్న ఎడల కీడు చేసి శ్రమ పట్టు కంటే మేలు చేసి శ్రమ పట్టడం మంచిది కదా. అందుకే ఇదే పేతురులో ఏమని రాయబడింది మనం చూసాం కదా. పేపర్ తిప్పితే 20వ వచనంలో ఏముంది, 19:20లో 2వ అధ్యాయం 19:20లో ఏముందో చూడండి. ఎవడైనను అన్యాయముగా శ్రమ పొందుచు దేవుని గూర్చిన మనస్సాక్షి కలిగి దుఃఖము సహించేలా అది హితమగును. తప్పిదమునకై దెబ్బలు తినినప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి గనము? మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును. ఇందుకు మీరు పిలువబడితే, అసలు మనం పిలువబడిందే మేలు చేసి బాధపడ్డానికి. కాబట్టి 17వ వచనం 2వ లైన్లో దేవుని చిత్తం అలాగు ఉన్న ఎడల కీడు చేసి శ్రమ పడుట కంటే మేలు చేసి శ్రమ పడుటే మంచిది. 3:18 ఎలయనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాపముల విషయంలో ఒక్కసారే శ్రమ పడెను. అది దీనికి ముగింపు ఏంటంటే ఏమండి, ఎలయనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు, అవును కదా, మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు, అంటే మన కొరకు, మనల్ని దేవుని మన కొరకు శరీర విషయంలో చంపబడ్డాడు, కానీ ఆత్మ విషయంలో బ్రతికించబడ్డాడు. అవును కదా. ఇప్పుడు శిక్ష బాధ శరీరానికి కలిగింది, ఆత్మకు కాదు. ఆత్మ విషయంలో బ్రతికించబడి పాపముల విషయంలో ఒక్కసారి శ్రమ పడను. ఆయన శ్రమ పడింది ఏదో ఒకసారి శ్రమ పడ్డాడు. మనం కూడా ఒక్కసారి శ్రమ పడినా, ఇప్పుడు శ్రమ పడినా ఆత్మకి ఏమి లేదు, ఆత్మకు నష్టం ఏమి లేదు. శరీర విషయంలో శ్రమలు ఆత్మను ఏం చేయలేమనే కదా దాని అర్థం. ప్రభువైన యేసుక్రీస్తును కొట్టిన దెబ్బలు, కొరడా దెబ్బలు, ఉమ్మి, ఎగతాళి, హేళన, అవి ఏవి తన ఆత్మను నష్టపరచలేదు. శరీర విషయంలో చంపబడి ఆత్మ విషయంలో బ్రతికించబడ్డాడు. కాబట్టి మనకు కూడా ఉండాల్సిన అవగాహన ఏంటంటే, చాలాసార్లు మనుషుల మాటలు ఇవన్నీ కూడా అది శరీరానికి, మనస్సు పనిచేసింది అనుకోండి, అది శరీరానికి అనుభవం, ఆత్మకి నష్టం. శరీరంలో మనము భరించే వాటి వలన ఆత్మకి క్షేమం కలుగుతుంది, ఆత్మ ఇంకా వర్ధిల్లుతుంది. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తే మాదిరిగా చెప్తున్నాడు అనమాట. పైన చెప్పిన వాటన్నిటికీ ప్రభువైన యేసుక్రీస్తు శరీరంలో శ్రమ పడ్డాడు కదా, శ్రమపడి బ్రతికించబడ్డాడు కదా. శ్రమ ఏదైనా ఒక్కసారి వస్తుంది, అన్నిసార్లు రాదు అని చెప్పడం అన్నమాట. అది ప్రభువు కూడా ఒక్కసారి శ్రమ పడ్డాడు, శాశ్వత కాలం బ్రతికించబడ్డాడు. ఒక్కసారి శ్రమ పడ్డాడు, శాశ్వత కాలం బ్రతికించబడ్డాడు. మన జీవితాల్లో శ్రమ ఎప్పుడూ ఉండదు, ఎప్పుడో ఒకసారి ఉంటది, కానీ శాశ్వత కాలం మనం బ్రతికించబడతాం. కాబట్టి హైలైట్ ఏంటంటే, మనం మంచివాళ్ళం అయితే ఎవడు మనల్ని ఏం చేయడు. సింపుల్ గా చెప్పాలంటే, మంచి విషయాలు ఆసక్తి ఉంటే ఎవరు మనల్ని ఏమి చేయరు. రెండోది ఏంటంటే, మనలో ఉన్న నిరీక్షణకు హేతు అడుగు వారికి సాత్వికం, మేనర్స్, భయముతో జాగ్రత్తగా జవాబు చెప్పాలి. మూడోది ఏంటంటే, ప్రభువును ప్రతిష్ఠించి వాట్ ఎవర్ యూ కమాండ్, వాట్ ఎవర్ యూ సజెస్ట్, లార్డ్ ఐఎమ్ రెడీ టు డూ
ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాను అన్నంతగా ప్రభుత్వం కింద వ్యక్తులు ప్రభుత్వం చెప్పినట్టు చేసినట్టుగా ప్రభు అయిన యేసును మన హృదయంలో ప్రతిష్ఠించి, అయ్యా నువ్వేం చెప్తే అది చేస్తానని ఆయనను ఆల్టర్ ప్రతిష్ఠించినట్టు మందిరములో ఆయన ప్రతిష్ఠించుకొని ఆయనకు మన శిరస్సు వంచి లోబడితే ఎన్నో అద్భుతాలు చేస్తాడు. తర్వాత దేని విషయం దుర్మార్గులను మనం దూషించబడుతున్నామో దాని విషయంలోనే ఆ అపనింద వేసిన వారు సిగ్గుపడేటట్టుగా చేస్తాడు. దానికి కొంచెం టైం పట్టింది. కొన్నిసార్లు మన మీదకి వచ్చిన నిందలకి జవాబులు చెప్పుకోలేం మనం. బ్రదరు, సిస్టరు, నీ మీద ఎవరైనా ఒక నింద వేసినప్పుడు దానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోలేం మనం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే కొంది ఇంకో పాయింట్ దొరికిద్ది వాళ్ళకి. అందుకని మనం మౌనంగా ఉండడమే మంచిది. నా విషయంలో ఎన్నో ఎన్నో ఎదుర్కొన్నాను అలాంటివి. నేను పెద్ద పెద్ద దైవజనులు ఆశ్చర్యపోయారు. అరే మనం ఇలా అనుకున్నాం, ఏంటి ఇంత సమర్పణ, ఇంత సేవ, ఇంత గొప్ప పని ఇక్కడ జరుగుతూ ఉంటే ఏంటి బ్రదర్ను గురించి ఇలా అనుకున్నారని. ఎంతో మంది సేవకులు వాళ్ళు ఆశ్చర్యపోయి సాక్ష్యం ఇవ్వగా నేను విని ప్రభువుని ఎంతో గణపరిచాను నేను నా విషయంలో. అందుకని అపనింద వేయువారు సిగ్గుపడేటట్టు చేసే దేవుడు నీ పక్షాన ఉన్నాడు. నీ పని ఏంటంటే శ్రమ పడినా మేలు చేస్తా ఉండడం, శ్రమ పడినా వాళ్ళు కీడు చేసినా నువ్వు మేలు చేస్తా ఉండడం. చివరిది ఏంటంటే ప్రభువు కూడా అంతే కదా అని చెప్పాడు. ప్రభువు కూడా ఒక్కసారే శ్రమ పడ్డాడు, శాశ్వత కాలము జీవించాడు. మనకొచ్చే శ్రమలు కూడా అప్పుడప్పుడు వస్తాయి, పోతాయి. సముద్రములో అలలొచ్చి వెళ్ళినట్టుగా లోపలికి పోయే కొంది నెమ్మది ఉన్నట్టుగా కొన్ని అనుభవాల తర్వాత మన జీవితము నెమ్మది పరచబడుతుంది. కాబట్టి ఇటు అవగాహనతో దేవుడు క్రైస్తవ జీవితాన్ని ముందుకు నడిపించుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు నీకు నాకు సహాయం చేయను కాక. ఆమేన్.